మీరు కళ్ళతో ఎన్ని తెలుసుకోండి, అవి ఏవి శాశ్వత ఆనందములు కావు. దాని ద్వారా తెలియబడవలసినది తెలియలేదు. చెవుల ద్వారా ఎన్ని వినండి, ఆనందము శాశ్వతము కాదు. రెండు, ఆ తెలుసుకుంటున్నది మీరు కాదు. ఎక్కడి వరకు అంటే ఆ కిటికీలోంచి చూశారంతే. ఎందుకని? ఇప్పుడు చెవి ద్వారా ఏదో వింటున్నారు, ఓ మంచి పాట వింటున్నారు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది, అయిపోయిందా పాట? ఒక కచేరీ అవుతోంది, మీరు వింటున్నారు. ఎంతసేపు పాడతాడైనా? మీకు ఎంత నచ్చినా 2 గంటలు పాడతాడు, 3 గంటలు పాడతాడు. ఆ తర్వాత ఆయన ఇంకా పాడితే బాగుండని మీకు అనిపించవచ్చు, కానీ ఆయన ఇంకా పాడలేడు, ఆయనకి ఓపిక ఉండద్దు, ఆయన వెళ్ళిపోతాడు. ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటున్నవి తాత్కాలికమైన సుఖాన్నే ఇవ్వగలవు. నీ ఇంద్రియములకే జ్ఞానమును ఇస్తున్న ఆత్మ నిత్య ఆనంద స్వరూపమై ఉన్నది. అప్పుడు దేనిని తెలుసుకోవాలో ఆ చిత్తుని తెలుసుకోవాలంటే ఇవి పనికిరావు. దాని కాంతితో పనిచేస్తున్నవి ముందుకు చూడగలవు, కానీ వెనక్కి ఉన్న ఆ చిత్తును అవి చూడలేవు. తను దేని చేత ప్రకాశిస్తోందో దాన్ని అది పట్టుకోలేదు. అప్పుడు ఆ పట్టుకోవాలి అంటే దానికి జ్ఞాన మార్గం ఒక్కటే సాధనము. గురుబోధ ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళి ఏ చిత్తు ఉన్నదో, ఏది తెలుసుకుంటున్నదో అది నేనని గ్రహించి దాని యందు ప్రవేశించి ఒకటిగా నిలబడిపోయిన వాడు ఆనందాన్ని పొందుతాడు.